చైత్ర నవరాత్రి రెండో రోజు ఈరోజు అమ్మవారిని ముందు ప్రార్థించుకోండి. అమ్మవారి బొట్టు ఎంత నిండుగా కలగా ఉంది కదా. చిన్న చిన్న కళ్ళు, చిన్న చిరునవ్వుతో ఎంత నిండుగా కూర్చోంది. ఈ సంవత్సరం అందరికీ కలిసి వస్తుంది. ఎందుకన్నానంటే అమ్మవారి నిండుగా ఉందంటే మనందరికీ కలిసి వస్తుంది. అమ్మవారి ఈసారి ఏనుగు మీద వచ్చిందని అందరూ అంటున్నారు. అందరికీ కలిసి వస్తుంది. జ్యోతులు ఇవి ఉపవాసం చేసిన వాళ్ళు ఈ జ్యోతులు పెడతారు. దేవి నవరాత్రులు అయినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చైత్ర నవరాత్రులు కాబట్టి చాలా తక్కువ. ఈ జ్యోతులు చాలా మహిమ గల ఎంత కాంతిగా ఉన్నాయి కదా. అఖండి జ్యోతి పెట్టున్నారు. ముందు ప్రార్థించుకోండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చైత్ర నవరాత్రి రెండో రోజు ఈరోజు అమ్మవారిని ముందు ప్రార్థించుకోండి. అమ్మవారి బొట్టు ఎంత నిండుగా కలగా ఉంది కదా. చిన్న చిన్న కళ్ళు, చిన్న చిరునవ్వుతో ఎంత నిండుగా కూర్చోంది. ఈ సంవత్సరం అందరికీ కలిసి వస్తుంది. ఎందుకన్నానంటే అమ్మవారి నిండుగా ఉందంటే మనందరికీ కలిసి వస్తుంది. అమ్మవారి ఈసారి ఏనుగు మీద వచ్చిందని అందరూ అంటున్నారు. అందరికీ కలిసి వస్తుంది. జ్యోతులు ఇవి ఉపవాసం చేసిన వాళ్ళు ఈ జ్యోతులు పెడతారు. దేవి నవరాత్రులు అయినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చైత్ర నవరాత్రులు కాబట్టి చాలా తక్కువ. ఈ జ్యోతులు చాలా మహిమ గల ఎంత కాంతిగా ఉన్నాయి కదా. అఖండి జ్యోతి పెట్టున్నారు. ముందు ప్రార్థించుకోండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.